చూస్తున్నారు వైజాగ్ మౌనిక కేసులో షాకింగ్ నుంచి వెలుగులోకి వస్తున్నాయి. ఆనవాళ్లు దొరకకుండా రవీంద్ర జాగ్రత్త పడ్డాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అక్కడ ధారపాలెం తోటలో తల చేతులు, ఆమె దుస్తులు, మొబైల్ సిమ్ తగలబెట్టేశాడు నిందితుడు. లాక్డౌన్ టైంలో డేటింగ్ యాప్లో రవీంద్రకు పరిచయం అయింది మౌనిక. మౌనికకు 3,50,000 ఇచ్చారని చెప్తూ ఉన్నాడు రవీంద్ర. డబ్బు కోసం మౌనిక వేధించేది అంటూ చెప్పుకొచ్చాడు. హింస భరించలేకి మౌనికను చంపేశా అన్నాడు రవీంద్ర. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మౌనికను తన అపార్ట్మెంట్కు పిలిచాడు రవీంద్ర. మౌనిక వచ్చిన కాసేపటికి ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. కోపంతో మౌనికను దారుణంగా హతమార్చాడు రవీంద్ర. మౌనికను చంపిన తర్వాత ఆ రక్తపు మరకల్ని కడిగేసే ప్రయత్నం చేశాడు రవీంద్ర. వాసన రాకుండా ఇంట్లో సెంటు కొట్టాడు రవీంద్ర. ఫోన్ ధారపాలెం తోటల్లో తగలబెట్టినట్లు వెల్లడించాడు. తర్వాత మౌనికను చంపేసిన విషయాన్ని ఫ్రెండ్కు కాల్ చేసి చెప్పాడు రవీంద్ర. ఫ్రెండ్ హెచ్చరికతోనే పోలీసుల ముందు లొంగిపోయాడు రవీంద్ర. ఆమె శరీర భాగాన్ని ఫ్రిడ్జ్లో కుక్కేశాడు ఏకంగా. బహుశా అది డబుల్ డోర్ ఫ్రిడ్జ్లో ఉంది. పైన కొంత శరీర భాగాన్ని, కిందన మరికొన్ని శరీర భాగాన్ని పెట్టేశాడు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడికి తీసుకెళ్ళి తగలబెట్టేశాడు ఏకంగా. ఎవరికి అనుమానం రాకుండా ప్రయత్నం చేశాడు. ఎవ్వరికి అనుమానం రాకూడదని చెప్పి ఒక్కసారికి ఇప్పుడు తల్లిదండ్రులు కుప్పకూలిపోవడం జరిగింది. మరి ముఖ్యంగా మౌనిక కుటుంబం, మౌనిక తల్లి, మౌనిక సోదరి గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. తమ బిడ్డకి న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి మౌనిక తల్లి ఏమంటుందో చూద్దాం. ఆ తర్వాత మౌనిక సోదరి ఏమంటున్నారో చూద్దాం. అమ్మాయికి అబ్బాయికి పరిచయం ఉన్న సంగతి మాకు తెలియదు. అబ్బాయి పేరు కానీ అతని ఫోటో కానీ మేము ఇప్పుడు చూడలేదండి. పాప బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటుంది. ఖాళీ టైం లేకుండా ఈవెంట్లోని వర్క్ చేస్తుంది. బ్యాంకులోని క్లీనింగ్ వర్కేనండి. క్లీనింగ్ వర్క్ చేస్తుంది. తర్వాత ఏమొచ్చి ఇప్పుడు అటెండరు. అయితే ఈ ఖాళీగా లేకుండా ఈవెంట్లు ఏవైనా సరే రాయడం కానీ, లేదంటే ఏదో వాటర్ చల్లడం, లేకపోతే కూర్చొని వాళ్ళు ఏ వర్క్ ఇస్తే అది ఈవెంట్లు చేసేది. అంతేగాని ఖాళీగా ఉండేది కాదు. మేమేమో వద్దులేమ్మా ఈవెంట్లు వద్దులేమ్మంటే ఖాళీగా ఉండడం ఎందుకు, వెళ్ళిపోతాను అనుకుని చెప్పేది. అంతవరకే తెలుసు. మేము చాలా చక్కగా పిల్లని పెంచుకున్నామండి. చాలా ముద్దుగా పెంచుకున్నాం. ఆ పిల్ల కోసం సంబంధాలు కూడా చూసుకుంటున్నాం. ఆ పిల్లకి ఈ పిల్ల పెద్ద పిల్ల, ఇద్దరికి ఒకసారి చేసి వచ్చు అనుకున్నాం. కానీ ఈలోగా ఇలాగ జరిగిపోయింది సార్. అతనికి మాత్రం శిక్షించండి. ఎగ్జామ్ రాసింది, బుక్స్ కూడా ఉన్నాయండి. నిన్న కూడా చదువుకుంది. మరి ఏటో ఇలాగ జరిగిపోయింది. దాని తలరాతో ఏటో తెలీదు. నేను లేనండి. నేను 10:30 బయటకు వెళ్ళిందండి. నాకు చెప్పేసి వెళ్ళింది. బజార్కి వెళ్ళి చికెన్ తెచ్చి తర్వాత ఏమో అట్లు వేసుకుని తిన్న తర్వాత వెళ్తాను అక్క అని చెప్పేసి వెళ్ళింది. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఈవెంట్కి వెళ్తాను అన్నది. సాయంకాలం అంటే భోజనం చేయడానికి వస్తామని మేము మళ్ళీ ఫోన్ చేసాం. 11:15కి ఫోన్ రింగ్ అయిన తర్వాత మళ్ళీ కట్ చేశారన్నమాట. ఏంటి కట్టింగ్ చేసింది, ఇప్పుడు కట్ చేయదు కదా అని మళ్ళీ ఫోన్ చేస్తే అప్పటి నుంచి చుచ్చుడప్పు. ఏమో ఛార్జింగ్ అయిపోయిందేమో అనుకున్నాం. ఇలాగ అవుతుందని మేము అనుకోలేదు. అది ఫోన్లో మేము చూసి అప్పుడు ఫోన్ చేయడం వల్ల పోలీస్ స్టేషన్ నుంచి మా తమ్ముడు ఫోన్ చేశారు. అప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వచ్చాం. ఏదైనా ఉంటే మా దగ్గర ఫోన్ మాట్లాడేది. ఏదామని ఏమేనంటే ఇది ఊరుకునే తత్వం లేదు. తను సైలెంట్గా ఎప్పుడు లేదు, ఎప్పుడు బాగానే ఉండేది. దీని దగ్గర మనీ ఉంది. ఇంట్లోకి ఏటి కావాలన్నా తనే కొనేసిస్తుంది. 10:30 చూసారా, బహుశా ఆన్లైన్ పరిచయాలు ఎంతటి దారుణానికి దారితీస్తుందని చెప్పడానికి విశాఖపట్నంలో జరిగిన ఘటన ఇంకొక ఉదాహరణ. అసలు ఏం జరిగింది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు రవీంద్ర ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి విషయాలు బయటపడుతున్నాయి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రామచంద్ర సిద్ధంగా ఉన్నారు. విశాఖపట్నం నుంచి అప్డేట్స్ అందించేందుకు ఈ విషయాన్ని క్లోజ్గా ట్రాక్ చేస్తున్నారు. రామచంద్ర, ప్రస్తుతం రవీంద్రకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి? సచిన్, ఈ విచారణ ఆఖరి దశకి వచ్చిందనే మనం చెప్పుకోవచ్చు. నిందితుడు చెప్పిన మాటలు, అలాగే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా ప్రక్రియ పూర్తయింది. అయితే ఎన్నో నమ్మలేని నిజాలు కూడా ఈ ఘటనలో వెలుగు చూస్తున్నాయి. మీరు చెప్పినట్టు ఏదైతే అనైతిక పరిచయాలు, అంటే ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో పరిచయాలు ఏర్పడవచ్చు. అయితే ఆ పరిచయాలు వేరే దిశలో ప్రయాణం చేసినట్లయితే ఇలాంటి అనర్థం అమ్మాయికి కావచ్చు, లేకపోతే అబ్బాయికి ఎవరికైనా జరగవచ్చు. పర్యవసానంగా సమాజంలో చాలా మందికి, ఆ కుటుంబ సభ్యులకు కూడా నష్టం కలిగే అంశం ఇప్పుడు మరొకసారి బయటపడింది. మనకున్న సమాచారం మరి కాసేపట్లో దీనికి సంబంధించి పోలీసులు కొన్ని అధికారిక వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఉదయం నుంచి
జరిగిన అంశాలు ఆర్టీవీ బృందం సేకరించిన సమాచారం బట్టి ఎవరైతే రవీంద్ర నిందితుడు నేవీలో పనిచేస్తున్నారో అతనికి ఈమెకు చాలా కాలం అంటే దాదాపు 4 ఏళ్లుగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాతే వివాహం అతనికి జరిగినట్టు తెలుస్తుంది. అయితే పరిచయం ఏర్పడిన తర్వాత ఇంత దగ్గరగా పరిచయం కాని పరిస్థితి ఉంది. అయితే వివాహం ఏ కారణంగా అతను చేసుకున్నప్పటికీ ఆ తర్వాత మళ్ళీ ఆమెతో కొంత పరిచయాలు కొనసాగుతూ వచ్చాయి. అయితే గత ఏడాది ఆమె ఎవరైతే రవీంద్ర భార్య శ్రీలక్ష్మి డెలివరీ కోసం వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 6 నెలల పాప కూడా ఆవిడకి ఉంది. అయితే ఈ దశలో వీరిద్దరి మధ్య కొంత పరిచయం ఏ రకంగా ఉన్నప్పుడు కూడా పరిచయం యథావిధిగా కొనసాగుతుంది. December 31st నైట్ కూడా ఏదైతే కీర్తి ఎన్క్లేవ్ లోని ఇంటి నంబర్ 101 కూడా ఆమె వచ్చినట్టు స్థానికులు చెప్తున్నారు. అట్లాగే వాచ్మెన్ తో కూడా మనం మాట్లాడడం జరిగింది. అతను కూడా అప్పుడప్పుడు అమ్మాయి వస్తూ వెళ్ళి ఉండేది. అయితే వారి బంధువులుగానే స్నేహితులుగానే భావిస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా డెలివరీకి వెళ్ళిన శ్రీలక్ష్మి తిరిగి కాపురానికి రావడానికి కొంత ఆలస్యం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఇటు మౌనికకు అలాగే రవీంద్రకు మధ్య కొంత ఘర్షణ వాతావరణం. బట్ ఆ ఘర్షణ గురించి మాట్లాడుకున్న క్రమంలోనే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వీళ్ళిద్దరి మధ్య ఇంతటి దారుణానికి దారితీసాయి అనేది వినిపిస్తున్నమాట. సో నిజంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అయినా బియాండ్ ఉన్నాయి. ఒకవేళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అయితే కనుక ఎవరికి ఇవ్వాలి, ఎవరెవరికి ఇచ్చారు, లేకపోతే ఏంటి అక్కడ ఏదో కాస్త క్లారిటీ కనిపించట్లేదు. పోలీసులు ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ? పోలీసులు అధికారికంగా చెప్పడం లేదు, కానీ స్పెక్యులేషన్స్ రకరకాలుగా ఉంటాయి. అయితే ఆర్టీవీ ఎప్పుడు కూడా కొంత నియమ నిబంధనలు అలాగే క్యారెక్టర్ విషయంలో కొంత జాగ్రత్తలు పాటిస్తుంది. ఆ క్రమంలోనే వాస్తవానికి అమ్మాయి వారి దగ్గర నుంచి అంటే మౌనిక రవీంద్ర నుంచి డబ్బులు తీసుకునే ప్రయత్నంలో కొంత హెరాస్మెంట్ చేసిందని ఒక స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. అయితే పోలీసుల విచారణలో ఇది అధికారికంగా వెల్లడించాల్సిన పరిస్థితి ఉంది. నిందితుడు కూడా అదే విషయం పోలీసులకు తెలుస్తుంది. అయితే సహజంగా నిందితులు నేరం నుంచి తప్పించుకోవడానికి అలాగే పబ్లిక్ నుంచి కొంత సానుభూతి పొందేందుకు ఇలాంటి ఆరోపణలు కొన్ని సందర్భాల్లో చేస్తారు. అవన్నీ కూడా ఇంకా నిర్ధారణ కావాల్సిన పరిస్థితి ఉంది. అయితే నిందితుడు మాత్రం తాను గత 6 నెలల్లో దాదాపుగా 3,80,000 రూపాయలు ఆమెకి ఇచ్చినట్టు చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులతో మనం నేరుగా మాట్లాడడం జరిగింది.